వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ, ఫిలిం ఫెడరేషన్ వేతనాలు నిరసన 13వ రోజుకు చేరుకుందని, కానీ నిర్మాతలు సంప్రదింపుల పేరుతో కాలయాపన చేస్తున్నారని, మేము ఒప్పుకోవట్లేదని నిర్మాతలు బయట మాట్లాడుతున్నారని, మమ్మల్ని మీడియా ముందు మాట్లాడొద్దని వారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారని, మేము కూడా 3 రోజుల నుంచి మీడియా ముందుకు రావడం లేదని, 50 సంవత్సరాల నుంచి లేని కండిషన్లు ఇప్పుడు పెడుతున్నారని, వాళ్ళు డైవర్షన్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని, నిర్మాతలు కూడా కష్టాల్లో ఉన్నారు కాబట్టి మేము కూడా కొంత దిగి వస్తున్నామని, మేము చర్చలకు సిద్ధంగానే ఉన్నాము కానీ నిర్మాతలు ఎవరు అందుబాటులో ఉండటం లేదని, ఛాంబర్ కౌన్సిల్ నిర్ణయాలను బట్టి ఉంటుందని, కరెక్ట్గా వేతనాల సమస్య వచ్చేసరికి ఎక్కడెక్కడ లేని పాయింట్స్ మాట్లాడుతుంటారని, బ్లాక్ పేపర్ కూడా తీసుకొచ్చి వారికి ఇచ్చాం, ఎలా రాయాలి అంటే అలా రాయండి అని చెప్పామని, మా కష్టానికి ప్రతిఫలాన్ని అడుగుతున్నామని, గతం గురించి మీరు మాట్లాడితే మేము కూడా మాట్లాడాల్సి వస్తుందని వారి నిర్ణయం చెబితే మా కార్యాచరణ ప్రకటిస్తామని ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఏది ఏమైనా మేము ఒకటే చెప్పాము, మేము కండిషన్ ఒప్పుకుంటే ఆ కార్మికులకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, ఆ బెనిఫిట్ మీరు చెప్పండి, మేము ఇంకా ఒప్పుకునే వాళ్ళని కూడా మేము ఒప్పించే బాధ్యత మాది అని వారికి చెప్పాము. మేము క్లారిటీగా ఆ రోజు అందరూ ఉన్నాం. 72 మంది కార్మికులు, 24 కార్మికుల నాయకులు 72 మంది కూడా ఉన్నాం మేము ఆ రోజు మీటింగ్ లో. వారి సమక్షంలోనే మేము లెటర్ కూడా ఇచ్చాం, ఎంపీ లెటర్స్ ఇచ్చి మీకు ఎలా కావాలంటే అలా రాయండి, ఇప్పుడే రాయండి, ఈ రోజే సమస్య పరిష్కరించుకుందామంటే వారి సమస్య పరిష్కరించకుండా వారి మధ్యలో వెళ్ళిపోయి భర్త గారు మాట్లాడతారు, దిగాజు గారు మాట్లాడతారని చెప్పి వారి సమక్షంలో జరిగిన మీటింగ్ కూడా చెప్పకుండా మీరు వారి మాట్లాడుతున్న నాకు అర్థం కావట్లేదు. ఇదేదో కార్యాచరణలో వారు తక్కువ పట్టిస్తారు తప్ప మమ్మల్ని అంటాం మేము దానికి చాలా మేము బాధపడుతున్నాము. మమ్మల్ని ప్రస్తుతం మాట్లాడుతూ వారి ముందు మాట్లాడారు, మాకు ఆలోచన వాళ్ళు ఇవ్వాలి, తెలిసే ఉద్దేశం ఉందో లేదో వాళ్ళు తెలిసి చెప్తే మా కార్యాచరణ మీరు చెప్పడానికి బాగుంటుంది. ప్రతి రోజు కూడా ఉదయం సాయంత్రం చెప్తాము, రేపు వరకు ఆగండి, రేపు చెప్తాము, ఒకరోజు ఆగండి చేస్తాను. మీరు ఒప్పుకుంటే ఎంత పర్సెంటేజ్ ఇస్తారో చెప్పమనండి, లేదంటే అసలు కన్సల్ట్ చెప్పమనండి, ఏదైనా సరే మేము వాళ్ళ క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నాయి. కానీ ఇట్లా దూకులు ఆడతాయి. మేమందరం కూడా ఈ ద్వారా ప్రముఖ నిర్మాతల్ని ఫిల్మ్ ఛాంబర్ వారిని మేము కోరుతున్నాం. ఎందుకంటే మేము ఒకటే చెప్పేది, ఈ 13 రోజులు కూడా మేము ఇప్పుడు దాకా మేము చెప్పలేదు. మేము ఏదో రోజు మాకు ఛాంబరే కాబట్టి మేము ఛాంబర్ అఫీషియల్ గా రాతపూర్వకమైన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మాకు గౌరవ వేతనాలు చాలా పెండింగ్ లో ఉన్నాయి, ఆల్రెడీ తీసుకున్న కొన్ని 6 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. సుమారు అఫీషియల్ గా కంప్లైంట్ రూపంలో వచ్చిన ఫెడరేషన్ వచ్చిన కంప్లైంట్ రూపంలో వచ్చిన పేపర్ పరంగా ఛాంబర్ పెట్టాము, మాకు ఆ డబ్బులు వెంటనే వస్తున్నాయి. అటువంటి డబ్బులే 13 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎవరైతే ఇంకో సంస్థ అడ్డు మాట్లాడుతున్నారో వారికి ఒక సుమారు 2 లక్షల రూపాయలు ఉన్నాయి కూడా అది కూడా ఇవ్వడం జరిగింది. వారు నిజంగా అటువంటి పేమెంట్ వల్ల మా వర్కర్స్